మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవాని వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాసుడిగా నిలబడి ఉండగా నిన్న మీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి స్థిరపరిచి స్థలం పంపించమని యేసయ్య అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చల్లగా ఉందని చల్లగా ఉన్నారా? హల్లెలూయా చెప్పుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు హల్లెలూయా గట్టిగా చెప్తే నాకు వాక్యం చెప్పడానికి బలంగా ఉంటుంది. దేవుని వాక్యం పిల్లరా, మరి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము పిల్లరా, నిజంగా పిల్లరా అసలు సంఘానికి అవసరమైన అధ్యాయం. ఎందుకంటే సంఘము ఏం చేయాలన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంటాడు ప్రభు నిజంగానే ఇద్దరు కూడా 26వ వచనాన్ని తీసుకున్నాను. నేను జస్ట్ ఇప్పుడే చూస్తున్నాను, మరలా ఒకసారి చదివాను కానీ మరలా ఒకసారి చూసుకున్నాను. అంటే స్వార్థ భయం లేకుండా చేయాలన్న విషయాన్ని 26వ వచనంలో ఉంది. అది జస్ట్ నా థీమ్లో అది లేదు కాబట్టి చాలా అధ్యాయం అంతా బాగానే ఉంటుంది కాబట్టి ఐ టుక్ ఓన్లీ 2 verses. ఇద్దరు కూడా 26 అంటే 26లో చూసినప్పుడు ఏంటంటే ఏదైతే ప్రకటించడానికి సంఘాన్ని పిలిచినట్టుగా చూస్తాం. 10వ అధ్యాయం ప్రారంభంలో చూసినప్పుడు ఆయన తన ప్రియ శిష్యులైన 12 మందిని పిలిచినట్టుగా చూస్తాం. యూదా ఇస్కరియోతో సహా 12 మందిని ప్రభు పిలుచుకున్నట్టుగా చూస్తాం. పిలుచుకొని దేవుని యొక్క సువార్తమానమును ప్రకటించడానికి, దేవుని రాజ్యముల గురించి ప్రకటించడానికి లోకంలోకి పంపించినట్టుగా మరి చూస్తాం ప్రభు. మరి పిల్లలు మరి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఎలా సేవ చేయాలని. మరి నాకు ఈరోజు ఉదయకాలం ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు చాలా సంతోషం వచ్చింది. వాట్ యు రిసీవ్డ్ ఫ్రీలీ గివ్ ఇట్ ఫ్రీలీ అంటాడు. ద వండర్ఫుల్ వర్డ్. నిజంగా మా పాస్టర్లు అండర్లైన్ చేసుకోవాలేమో, విశ్వాసాలకు కొంచెం పాస్టర్లు అండర్లైన్ చేసుకోవాలి. వాట్ యు రిసీవ్డ్ ఫ్రీలీ గివ్ ఇట్ ఫ్రీలీ. ఎవరైనా ఏదన్నా అంటే అంటాడు, చివరిని అంటాడు, నా నామం పేరిట గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దాని ప్రతిఫలాన్ని పోటు కొట్టుకోరు. కాబట్టి ఇచ్చేటోళ్ళు ఇస్తారు. ఇఫ్ సంబడి గివ్స్ ఇట్స్ ఫైన్, నథింగ్ రాంగ్ దట్. ఎందుకంటే వారికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి బోధించే వారి యొక్క ఉద్దేశము కేవలం సువార్త బోధించేది ఉండాలి, ప్రతిఫలాన్ని ఆశించే బోధ ఉండకూడదని అక్కడ తెలియజేస్తున్నాడు ప్రభు. చక్కగా చెప్తాడు, జత చెప్పులు కానీ పర్సులు కానీ ఇవన్నీ పట్టుకోకుండా సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలంటాడు. ఏ గ్రామంలో అయితే ప్రవేశిస్తారో విషయవత్తం గ్రామం కానీ పట్టణంలో వెంటనేటప్పుడు అక్కడ ఎవరైతే వర్త్ పర్సన్ ఉండో ఆ పర్సన్ ఇంటికి వెళ్ళమంటాడు. ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తాడో ఆ ఇంట్లో ఎవరైతే వర్త్ ఉంటాడో సువార్తకు అర్హుడని మీకు అనిపించిన వాడు దేవుడు ఆత్మలో బయలుపరుస్తాడు కాబట్టి ఆ ఇంటికి చెల్లమన్నట్టుగా చూస్తాం. ఎప్పుడైతే నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు గివ్ ది గ్రీటింగ్స్ అంటాడు. సమాధానము గృహానికి ఇవ్వమంటాడు శిష్యులకు. సమాధానము ఈ గృహం మీద ఉంటే ఆ గృహం మీద సమాధానం. వీఆర్ ది పీస్ గివర్స్. We are the peacemakers because we are the sons of the God, and we are the peace givers because we worship the God of peace. మనము సమాధానకర్తైన దేవుని ఆరాధిస్తాం కాబట్టి సమాధానం మనకు అడుగు పెట్టిన చోట సమాధానం ఉండాలి. కాబట్టి ఆ గృహమునకు సమాధానము కలుగును గాక అని మరి ఆ వచనాన్ని పలకమంటాడు. ఆ గృహానికి సమాధానం. ఒకవేళ ఆ గృహం ఏ గృహం అయితే మిమ్మల్ని అంగీకరించకపోతే ఆ సమాధానం అంతా తిరిగి మనం వెనక్కి వచ్చేస్తుంది అంటాడు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ కదా. దేవుడు నిజంగా దేవుని యొక్క సువార్థికుడికి, దేవుని పని చేసేవాడికి ఏంటంటే వీ కెన్ గివ్ పీస్. ఇఫ్ దే డోంట్ యాక్సెప్ట్ ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ టు అస్. వండర్ఫుల్. ఈ లాజిక్ చూసారమ్మా. అంటే నాకు ఈ చదువుతున్నప్పుడు చాలా వండర్ఫుల్గా అనిపించింది. అంటే సమాధానం వెనక్కి మన మీదకి రావడం అంటే వీఆర్ క్యారింగ్ ది పీస్. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ కదా. సమాధానాన్ని వెంట పెట్టుకున్నాడు. పర్సులో డబ్బులు పెట్టుకుపోయినట్టు సమాధానం వెంట పెట్టుకుంటాడు. వాట్ ఎ వండర్ఫుల్. హల్లెలూయా. దేవుడు అంటే విశ్వాసి సమాధానం వెంట పెట్టుకొని పోతాడట. పిల్లలు నువ్వు అడుగు పెట్టిన చోట సమాధానము నేను అంగీకరించకపోతే ఆ సమాధానము తిరిగి నీ మీదకి వచ్చేస్తుంది అంటాడు. వాట్ ఎ వండర్ఫుల్, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. అందుకే దేవుడు యేసు ప్రభు అంటాడు, వాళ్ళేముంది అంటాడు కదా, ఐ గివ్ మై పీస్ ఆన్ టు యూ. నా సమాధానం మీకు ఇస్తున్నాను. ఐ గివ్ మై పీస్. లాస్ట్ వీక్ అయినా ధ్యానించాం. I give my peace unto you. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఇప్పుడు ఇక్కడ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు భయపడకుండా
దేవుని యొక్క సువర్తమానమును ప్రకటించమని ప్రభువు ఇక్కడ శిష్యులకు తెలియజేస్తున్నాను. నా టైం చాలా షార్ట్ ఉంది కాబట్టి నేను ఇంట్రడక్షన్ నుంచి బయటకు వచ్చాను. మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నన్ను ఈ వచనాన్ని చాలా ప్రభావితం చేసి 27 వచనం ఏంటంటే, చీకటిలో చెప్పిన మాటలు వెలుగులో ప్రకటించమంటున్నాడు. చెవిలో మీకు చెప్పిన మాటలు మేడ మీదెక్కి ప్రకటించమంటున్నట్టుగా చూస్తాం. హల్లెలూయా. ఈ వచనాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే, దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు. యేసు ప్రభువు అంటే ఐఎమ్ ది లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటాడు. అవునా కదా? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, అలాగని మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నాడు. గాడ్, దేవుడు వెలుగై ఉన్నాడు. గాడ్ ఈజ్ అ లైట్, దర్ ఇస్ నో డార్క్నెస్ ఇన్ హిమ్. ఒకసారి 1 యోహానులోకి వెళ్దాం. 1 యోహాను 1 అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకుందాం. చక్కని మాటలు అక్కడ ఉంటాయి చెరుపుల. దాని వాక్య భాగం చూసినప్పుడు 1 యోహాను కొన్ని 2-3 వచనాలు చదివిస్తాను. 1 యోహాను 1 అధ్యాయము 5వ వచనం చూసుకుందాం. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానం ఏమైనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు అంటాడు వాక్యం. హల్లెలూయా. దేవుడు వెలుగై ఉన్నాడు, చీకటి లేదు. దేవుని వాక్య భాగం చూసినప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని కూడా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గర, మనందరికీ తెలిసిన స్టోరీ, అందులో నేను ఎక్కువ పోను, చిన్న 2-3 మాటలు చెప్పుకొని వెళ్దాం. ఎర్ర సముద్రంలో వాళ్ళు ప్రవేశించారు, 6 నీళ్ళ మీద నడుస్తున్నారు. వెనకాల ఫరో సైన్యం వస్తుంది, వారు కూడా వస్తున్నారు. దేవుని దూత ముందు నడిచేది వెనక్కి వచ్చేసిందంట. అది మేఘము కనుక ఒకవైపు చీకటిని ఒకవైపు వెలిగించినట్టుగా చూస్తాం. 14వ అధ్యాయం నిర్గమకాండం, ఇప్పుడు రెఫరెన్స్ ఏమి ఇవ్వట్లేదు. 14వ అధ్యాయం నిర్గమకాండంలో వెలుగు సంబంధించిన బిడ్డలు వెలుగులో నడుస్తున్నారు. దే ఆర్ ది పీపుల్ ఆఫ్ లైట్. అని ఒకవైపు డార్క్నెస్ ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరూ తెలుసు. ఫరో రథాలు మరి అందులో చిక్కుకున్నట్టుగా వారు ఆ సముద్రంలో కొట్టుకుపోయినట్టు 6 నెలల ఇశ్రాయేలు ప్రజలు నడిచి వెళ్ళారు. వెలుగు పరిశుద్ధకు సాదృశ్యమైంది, చీకటి పాపమునకు సాదృశ్యమైందిగా మనం చాలాసార్లు చెప్పుకుంటాం. ఎస్, ఇట్స్ రైట్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదంటున్నాడు. మన ఇక్కడ చూస్తేకే మన వాక్య భాగం చూచినప్పుడు నేను చీకటిలో మాట్లాడిన మాటలు అంటాడు. ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా కదా. ఒక విషయంలో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంత చీకటి లేదంటున్నాడు. మత్తయి సువార్తికుడు వస్తేలకే యేసు ప్రభు అన్న మాటలు ప్రియులారా, మత్తయి సువార్తికుడి మాటలు కాదు, మన ప్రభు మాట్లాడిన మాటలు. నేను మీతో చీకటిలో మాట్లాడిన మాటలు మీరు వెలుగులో ప్రకటించు. ఈరోజు పిల్లలు అక్కడే ఉంది, మన వాక్యం అంతా అక్కడే ఉంది. గాడ్ ఆఫ్ లైట్ టాకింగ్ ఇన్ ది డార్క్నెస్. ఈరోజు బైబిల్ని ఎలా అర్థం చేసుకుంటామని దాని మీదనే ఉంది. ఆయనలో చీకటి లేదు కదా, ఆయన చీకటిలో ఏం మాట్లాడుతున్నాడు అని ఈరోజు మనం ధ్యానించడానికి ఉన్నాం. దేవుని వాక్య భావనలో చూసినప్పుడు ఆయన ఎంత మాత్రం చీకటి లేదు. ఫైన్, ఎస్, రైట్, గాడ్ ఈజ్ లైట్, దర్ ఇస్ నో డార్క్నెస్ ఇన్ హిమ్. బట్ వర్డ్ సేస్ దట్ చీకటిలో నేను మీతో మాట్లాడిన మాటలు అంటాడు. ఈరోజు బైబిల్ ఎలా అర్థం చేసుకో, హౌ వి learn, how we look into the word of God. మరి ఏంటి ప్రభు ఇలా అంటున్నాడని ఆశ్చర్యం కలగొచ్చు. కొన్నిసార్లు నేను కూడా ఆలోచించాను, ఏంటి ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు, ప్రభు ఏంటి చీకటిలో మాట్లాడుతున్న మాటలు. ఒక మాట పిల్లరా, దేవుడు వాక్య భాగంలో చూసినప్పుడు యేసు ప్రభు వారి శిలువ కార్యమును గురించి చూసినప్పుడు, శిలువ కార్యంలో పిల్లరా 4వ మాట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. మనందరి పాపము కొరకు ఆయన శిలువ కార్యం చేసి ఆ పాపమును భరిస్తూ యేసు ప్రభు వారు శిలువలో పాపిగా మలచబడ్డట్టుగా చూస్తాం.
థింక్ ఆల్ దిస్ ఇన్. ఏ మాట అయితే యోహాన్ అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన సిలువలో లోక పాపమును తీసుకుని వెళ్తున్నప్పుడు ఒక క్షణానికి తండ్రి ఆయన చేయి విడిచిపెట్టినట్టుగా చూసినప్పుడు ఆయన వేదనతో నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని వేదంతో మాట్లాడిన మాట మనము ధ్యానిస్తుంటాం ప్రతి శుక్రవారం. ప్రతి శుక్రవారం కదా, శుభ శుక్రవారం రోజు ధ్యానిస్తుంటాం. కుమారుని చేయి కూడా దేవుడు విడిచిపెట్టాడు. అందుకే పాపము పాపిగా మలచిపెట్టాడు. పాపం మెరుగని ఆయనను పాపిగా చేస్తాను అంటాడు వాక్యం చూసినప్పుడు. మరి ఈ చీకటిని గురించి ప్రభు ఎందుకు మాట్లాడు? ఒక మాట ఎందుకు అంటే పిల్లరా, ఒక మాట కీర్తనకారు రాసినట్టు పిల్లరా చూసినప్పుడు 23వ కీర్తన చూసినప్పుడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నా యొద్దకు రాదంట. ఆ తర్వాత నీ దుడ్డు కర్రయు నీ దండము. ఇప్పుడు నేర్చుకోవాలి, ఇప్పుడు మళ్ళీ సండే స్కూల్ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా అక్కడ ఉంచాడు దావీదు కీర్తనకారుడు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని నేను సండే స్కూల్ ప్రశ్నలు ఏమి అడగట్లేదు. గాఢాంధకారపు లోయల్లో దావీదు అంటాడు, నేను సంచరించినను ఏ అపాయానికి నేను భయపడను, ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నాడు పిల్లరా? దావీదు దేవుని హృదయాన్ని సరే, దావీదులో చాలా గొప్ప విషయాల్లో దేవుడు అనేకంగా గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ దావీదుకు తెలుసంటే అంత గొప్ప జీవితంలో కూడా అంధకారమైన దినాలు ఉంటాయి. డార్క్నెస్. యేసు ప్రభు వారు ఇక్కడ చీకటి గురించి మాట్లాడుతున్నప్పుడు శ్రమను గురించి శ్రమ దినాల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పాపమును గురించి కాదు. కానీ యేసు ప్రభు వారు మత్తయి సువార్తలు అంటున్నప్పుడు, ఎందుకంటే అక్కడ దావీదు అంటాడు, నీవు నాతో ఉన్నావు కాబట్టి నాకు భయం లేదంటే. ఎందుకంటే పాపములో దేవుడు ఉన్నాడు. దేవుడు సమస్యలో దావీదు. ఇక్కడ పిల్లరా యేసు ప్రభు వారు చీకట్లో మాట్లాడే మాటలకు, ఎందుకంటే సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటల గురించి మాట్లాడుతున్నారు. పాపము సంబంధమైన మాటలు కాదు చీకటి అంటే. ఈ విషయాల గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. శ్రమల గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఇక్కడ మాట్లాడుతున్న చీకటి మాటల గురించి చీకటి శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని మాటల గురించి మాట్లాడుతున్నారు. when you are in the troubles, you have the God's word to deliver you out of these troubles. దేవుని యొక్క వాక్కు నీకుంది. ఎందుకంటే ఆ శ్రమల్లో నుంచి కీర్తనకారుడు అదే మాట అంటాడు, గాఢాంధకారపు లోయల్లో నేనున్నా కూడా యు ఆర్ దేర్ విత్ మీ, నీవు నాతో ఉన్నావు. శ్రమల గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. యేసు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు చీకటి అఫ్కోర్స్ పాపానికి సాదృశ్యమైన ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు, సువార్త చేస్తున్నప్పుడు శ్రమ వస్తుంది. సంఘానికి శ్రమలు వచ్చే ఆస్కారం ఉంది. ఆ శ్రమల్లో పిల్లలా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మాటలు ఏమైనాయో దాని గురించి ధ్యానించాలి. ప్రభు అదే మాటలు మాట్లాడుతుంటాడు. చీకటిలో నేను మీతో మాట్లాడిన మాటల్లో వచ్చి మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు అదే అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన యు ఆర్ దేర్ విత్ మీ. చాలాసార్లు ఈ రోజుల్లో విశ్వాసులకి ఏంటంటే శ్రమలు ఉంటలేక దేవుడు కనపడాడు. శ్రమ వచ్చిందంటే దేవుడు కనపడ్డు. అసలు దేవుడు ఉన్నాడా? అసలు చూస్తున్నాడా? అసలు నాతో ఉన్నాడా? నన్ను బయట ఎడేస్తాడా? బయట పడేస్తాడా? చాలాసార్లు దేవుని క్వశ్చన్ చేస్తుంటాం. ఆయన జవాబు కూడా ఇవ్వడు. ఆయన జవాబు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు నీకు నాకు. చాలాసార్లు కూడా అసలు నువ్వు ఉన్నావా, అసలు ఈ సమస్య తెలుస్తుందా అంటే దేవుడితోటి మౌనమే ఉంటుంది. ఆయనకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలాసార్లు అనుకుంటే చాలాసార్లు నేను కూడా ప్రార్థన చేసినప్పుడు ఏను ప్రభా చేస్తున్నావు, నువ్వు అన్నావు, ఏమన్నావు, సైలెంట్గా ఉంటావు ఏంటి అని. చాలాసార్లు గాడ్ సైలెన్స్ స్పీక్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ డోంట్ నీడ్ టు ఆన్సర్. గాడ్ డజంట్ నీడ్ టు ఆన్సర్ యూ. దేవుడు నీకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు విశ్వాసమైతే ఆ గాఢాంధకారపు లోయలో ఉన్నప్పుడు దావీదులా అంటావు, దేవుడు నన్ను ఉన్నావు అంటావు. ఉన్నావా లేదని ప్రశ్నేవు. శిలువ రక్తంలో ముద్రించబడితే, దేవుని యందు నమ్మకం ఉంటే, విశ్వాసమైతే కీర్తనకారుడు అంటావు. ఎందుకంటే అన్ని హైసే కాదు. వీ విల్ హ్యావ్ సమ్ లోస్ ఇన్ అ లైఫ్. మన జీవితంలో అన్ని పైన కాదు, కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితి, కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్లో
నువ్వు ఆ మాట అనవు, దేవుడు నాతో ఉన్నాడంట. గాడ్ ఈజ్ విత్ మీ అని చెప్పగలుగుతావు కీర్తనకారుడు. సమస్యలు వస్తాయి సమస్యలు లేకుండా ఉండే సమస్యలు వస్తాయి. సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. విశ్వాసయుతంలో సమస్యలు లేవని మనం అనడం లేదు, సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. అందుకే ఆ యొక్క ఇబ్బందికర మనసులో దేవుడు మాట్లాడతాడు. ఓ సందర్భాన్ని మీకు చెప్పాలను. ప్రభు వారి యొక్క మరి పరిచర్య జీవితంలో రూపాంతరం కొండ మీదకి వెళ్ళారు. పేతురు యోహాను యాకోబులను తీసుకెళ్ళి రూపాంతరం కొండ మీద ఆయన రూపాంతరం చేసినట్టుగా చూస్తాం. ఆ తర్వాత కిందకు వస్తుంటాడు. ఆ సంగతులు ఎవరిని చెప్పొద్దంటాడు, ఎందుకంటే ఇప్పుడే చెప్పాల్సిన విషయాలు కాబట్టి ఇప్పుడే చెప్పొద్దంటాడు. కిందికి వస్తలకి కింద శిష్యులు ఉంటారు, 9 మంది ఉంటారు. ఒక తండ్రి తన కుమారుని తీసుకొని వచ్చాడు. ఇబ్బందికరమైన పరిస్థితిలో వచ్చాడు. దయ్యముతో పీడించబడుతున్న కుమారుని తీసుకొని వచ్చాడు. వాళ్ళు ఏం చేయలేకపోయారు. కింద చిన్న ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. ప్రభు కిందికి రాగా వచ్చాడు, అడిగాడు. ఏంటి అడిగాడు? ఇలా ఆ కుమారుని దయ్యము పట్టి పీడిస్తుంది, వాడిని అగ్నిలో నీళ్ళలో పడేస్తుంది, నాకు సహాయం చేయమని తీసుకొచ్చాను, మీ శిష్యులు చేయలేకపోయారు అన్న. ప్రభు అడుగుతాడు, నేను చేయగలను, నమ్ముచున్నావా అంటే నమ్ముచున్నాను అంటాడు. నమ్ముచున్నాను అంటాడు కదా. తను ప్రభు అక్కడ శిష్యుల్ని ఇప్పుడు గద్దించింది. హౌ లాంగ్ షుడ్ ఐ స్టే అంటాడు. ఎంతకాలం మీతో ఉండాలి? ఇంకా విశ్వాసం లేకుండా నన్ను శిష్యుల్ని గద్దించిన ఆ సందర్భంలో ఉంటాడు. అది చూసినప్పుడు అక్కడ ప్రభు ఒక మాట అడుగుతాడు. దేవుని వాక్య భావం చూసినప్పుడు నేను చేయగలను, నమ్ముచున్నావా అంటాడు. 9వ అధ్యాయంలో, యు బిలీవ్ దట్ ఐ కెన్ డూ దిస్. నమ్మగలుగుతున్నామంటే నమ్ముతున్నాను ప్రభువా, నా అపనమ్మకు పోవడానికి నాకు సహాయము చేయమంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, నమ్ముతా నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. గాడ్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ది ఫెయిత్. చాలాసార్లు రోజుల్లో పిల్లల దేవుని వాక్య భాగంలో పిల్లల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే నీ విశ్వాసమును గురించి మాట్లాడతాడు. హౌ ఫార్ యూ కెన్ ట్రస్ట్ ది గాడ్. దేవుని ఎంతకాలము నువ్వు ఎంతలో విశ్వాసంలో, నీ సమస్యల్లో నీ ఇబ్బందుల్లో నువ్వు విశ్వాసములో ఉండగలుగుతావా లేదా? నీ చీకట్లో నువ్వు దేవుణ్ణి పట్టుకొని ఉండగలుగుతావా లేదా? అక్కడ ఆ వ్యక్తిని అడుగుతున్న మాట 9వ అధ్యాయము మార్కు సువార్తలో ఆ మాట అడుగుతున్నప్పుడు ప్రభు విశ్వాసమును గురించి అడుగుతాడు. ఈరోజు చాలాసార్లు ఈ రోజుల్లో పిల్లరా ఆ చీకటిలో పలికే మాట్లాడే విశ్వాస సంబంధమైన మాటలు. మేము ఆస్క్ గాడ్, దేవ ఏంటి ఎందుకు జరుగుతుందంటే గాడ్ సెడ్ వాట్ అబౌట్ యువర్ ఫెయిత్. నువ్వు విశ్వాసం ఏమైందని దేవుడు తిరిగి ప్రశ్నిస్తుంటాడు మళ్ళీ. అక్కడ తండ్రిని అదే అడుగుతాడు, నువ్వు నమ్ముతున్నావా? యు బిలీవ్, డూ యూ బిలీవ్, డూ యూ బిలీవ్? వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆయన పాపం కొంచెం ఒక పద్ధతిగా జవాబు చెప్పాడేమో. నమ్ముచున్నాను ప్రభువా, కానీ నా అపనమ్మకం ఉంది, పొడగొట్టడానికి సహాయం చేయమన్నాడు. కానీ నమ్ముచున్నాను ప్రభువా, కానీ అవుద్దో లేదో అవుద్దో లేదో. ట్రబుల్స్ దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసంలో కూర్చొని దేవుడు మాట్లాడుతుంటాడు. శిష్యులతో అదే మాట మాట్లాడుతున్నాడు. శిష్యులు ప్రకటించడానికి వెళ్తుంటే చీకట్లో మీరు విన్న మాటలు సమస్యలు వస్తాయి. సమస్యల్లో మీరు విన్న మాటలు దేవునితో ఉన్నప్పుడు, ఆ సమస్యలో ఉన్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసము, సిలువ మీద ఉన్న విశ్వాసము ఏంటి? ఆ విశ్వాసం నిన్న కూడా నేను విశ్వాసం అంటే ఏంటమ్మా? యేసు ప్రభు యొక్క జనన మరణ పునరుత్థానములు. వాట్ ఇస్ ద ఫెయిత్? బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి జననము. మత్తయి సువార్తికుడు రాస్తున్నప్పుడు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేల్ పేరు పెట్టబడి, ఇమ్మానుయేల్ పేరు నాకు భాషాంతరము దేవుడు నాకు తోడయున్నాడు. మొట్టమొదటి నీ విశ్వాసములో దేవుని యొక్క జననము గురించి విశ్వసిస్తే ఆయన జననము అంటే ఆయన నీకు తోడయున్నాడు. ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా దావీదులా అన్నారు కదా, గాడ్ ఈజ్ విత్ మీ. నువ్వు సమస్యలు ఉన్నప్పుడు దేవుడు ఒకరే మాట అంటున్నాడు. దేవుడు నీతో మాట్లాడా వాట్ అబౌట్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఏంటంటే నీ నిజంగా విశ్వాసం అయితే దేవుడు నీతో ఉన్నాడు. ఆ సంగతి నమ్మగలుగుతాం. నాతో ఉండడానికి వచ్చాడు, నాలో ఉండడానికి వచ్చాడు.
ఇదిగో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు, నా ద్వారా మీరు విన్న వేరొక ఆదరణకర్తను పంపమని తండ్రి వేడుకొంచాను, ఆయన మీతోను మీలోను నివసించును అంటాడు. ఒకవేళ ఆయన నీతో నీలో నివసిస్తే నీలో ఏ కోసాన కూడా అపనమ్మకము రాదు. నీ సమస్యల్లో నీ ఇబ్బందుల్లో కూడా యూ విల్ స్టాండ్ స్ట్రాంగ్. ఎందుకంటే గాడ్ ఈస్ విత్ మీ. అసలు విశ్వాసం నిజంగా అనిపిస్తుంది, హ్యావింగ్ గాడ్ విత్ us. ఎందుకు భయపడతాం అర్థం కొన్ని విషయాలు. సువార్త ప్రకటించే వారి శ్రమలు వచ్చి మాట్లాడరు, బట్ గాడ్ టాక్స్ అబౌట్ ఫెయిత్. దేవుడు నీకు తోడు, ఇదిగో యుగ సమాప్తి వరకు అంటాడు. ఆయన జననంలోకి వచ్చి నమ్మితే ఆయన నీతో ఉంటాడు, నీ సమస్యలో ఉంటాడు, నీ ఇబ్బందులు ఉంటాడు, నీ ప్రతి దాంట్లో ఉంటాడు. శిష్యులకు లేదమ్మంటారా శ్రమలమ్మ సువార్త ప్రకటిస్తేప్పుడు? పౌలు అంటాడు, పలుమార్లు మరణముకు సమీపముగా వచ్చి తిని 5 మార్ల 1 తక్కువ 39 కొరడా దెబ్బలు తిన్నట్ట. ప్రశ్న వేశాను కదా, ఇంతకుముందు అడిగాను కదా. పలుమార్లు ఆకలి తప్పులు అన్నీ ఉన్నాడు, అన్ని సమస్యల్లో ఉన్నాడు, కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఫైత్, దట్ ఈస్ ద ఫైత్. దేవుడు తోడై ఉన్నాడు. గాడ్ ఈస్ విత్ మీ ఇన్ ఎవ్రీ ట్రబుల్. ఈరోజు విశ్వాసిగా ఈరోజు నీవు నేను నమ్మగలిగిందంటే నీ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిలో దేవుడు నీతో ఉన్నాడని నువ్వు నమ్మగలగాలి. దట్ ఈస్ దట్ షుడ్ బి యువర్ ఫైత్. రెండోదిగా ఆయన మరణములోకి వచ్చి, ఆయన మరణము నేను పరిశుద్ధునిగా చేస్తుంది, నీతిమంతునిగా చేస్తుంది. శిలువ కార్యము ద్వారా నువ్వు నీతిమంతుడు అవుతావు. యు ఆర్ రైచియస్. Faith is that I am righteous by the blood of the Jesus Christ. యేసు రక్తంలో నేను పరిశుద్ధుని. ఆయన మరణము నన్ను పరిశుద్ధునిగా చేసింది, ఆయన సొత్తుగా చేసింది, ఆయన సొత్తుగా చేసింది. దేవుని వాక్యం విరుద్ధ ఆయన సొత్తుగా, ఆయన బిడ్డగా we have been sealed by the Spirit. ఆయన రక్తంలో కడపడి మనందరం కూడా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డ వారము. హల్లెలూయా, దానికి స్తోత్రం. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హావ్. ఆయన పునరుద్ధానము విశ్వాసం వస్తే, పునరుద్ధానంలో విశ్వాసం వస్తే దెర్ ఇస్ నో డెత్ ఫర్ అస్ కదా. మనకు మరణం లేదు, ఎందుకంటే క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలోనుంటే మృతతుల్యమైన మీ శరీరము మీలో నివసిస్తున్న ఆయన ఆత్మ ద్వారా తిరిగి లేపును అంటది రోమపత్రికలో వచ్చినప్పుడు. ఫైట్ను వచ్చి మాట్లాడదు. విశ్వాస సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఈ శ్రమల్లో ఉంచినప్పుడు ఫైట్ దట్. దేవుళ్ళ విశ్వాసములు నిజంగా ఈరోజు సమస్య వచ్చినప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవుని మీద నిజంగా నువ్వు నమ్మగలుగుతావో, యు డిపెండ్ ఆన్ గాడ్. మన శక్తి మీద కాకుండా దేవుని యొక్క శక్తి మీద ఉండగలిగితే, దేవుని ప్రార్థించగలిగితే, ఒకటి ఆయన మీద ఆధారపడగలిగినప్పుడు ఈ సమస్యల్లో నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. రెండోది ఆయన ప్రార్థనలో గడపడం. ఎప్పుడైతే ఇది జరుగుతుందో ప్రియులారా, ఈ సమస్యలు ఉన్నప్పుడు దేవుడు గాడ్ విల్ డూ వండర్స్. హల్లెలూయా. అందుకే పిల్లలు ఇక్కడ దేవుని వాక్యం ఆలోచించినప్పుడు, ఆయన చీకటిని వచ్చి మాట్లాడినప్పుడు, తర్వాత వెలుగునికి వచ్చి మాట్లాడితే, డార్క్నెస్ ఈజ్ ఫర్ అ లిటిల్ పీరియడ్. విశ్వాస రోజు నేర్చుకోవాల్సిందంటే, శ్రమల్లో ఉంటున్నప్పుడు, శ్రమల్లో ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు, ఈ డార్క్నెస్ అనేది, ఈ శ్రమలో చీకట్లో దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు, ఈ శ్రమల్లో దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు, ఈ శ్రమలు అది కొంతకాలమే, ఆ తర్వాత గొప్ప వెలుగు నీ జీవితంలో రాబోతుంది. దాని గురించి ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు నీకు అనిపించవచ్చు, నీ పరిస్థితి చాలా ఇబ్బంది కనిపించవచ్చు, కానీ నువ్వు దేవుల్లో విశ్వాసములో ఉంటే ఈ చీకటి ఇంత ఎక్కువ కాలం ఉండదు. ఈ చీకట్లో నుంచి గొప్ప వెలుగుల్లోకి నువ్వు తీసుకోగలుగుతావు. యూ విల్ గో ఇన్ టు ది గ్రేట్ లైట్ బికాస్ హీ ఈజ్ ద లైట్. ఆయనలో వెలుగై ఉన్నాడు. దేవుని వాక్యం చూసినప్పుడు దెర్ ఈస్ అ జాయ్ ఆఫ్టర్ ఎవ్రీ సఫరింగ్. అదే మాటని చెప్తున్నాడు. ఇంకో వ్యక్తిని కూడా మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. యోసేపు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు గోతిలో పడేశారంట అన్నలు. మీ అందరూ తెలుసు ఆ స్టోరీ, నేను చెప్పను. గోతిలో పడేశారు. ఎందుకు? యోసేపుకు కారణం ఏంటంటే, యోసేపు
వాళ్ళ డాడీకి చాలా ప్రియమైన వాడు. ఒకటి ఏంటంటే పిల్లలకు సాధారణంగా ఉంటుంది కదా, ఒకరిని ఇష్టపడితే ఇంకోరంటే ఇక అసలు 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 పడనే పడదు, జనరల్గా ఉంటుంది, కామన్. అలాగనే 11 మందికి కూడా ఇబ్బందిగా ఉండేందంటే యోసేపును యాకోబు ఇష్టపడతాడు కాబట్టి అది బాధ. రెండోది, యోసేపు కళల్లోకి కళలు కంటుంటాడు, కళలు కానీ చెప్తుంటాడు. ఇంకా కన్నది కాకుండా పోనీ కళలు కన్నాడు, గమ్మునుంటాడు చెప్తాడు. ఏం చెప్తాడు అంటాడు కదా, నేను కన్నాను, నాది షెఫ్స్ ఏదో అంటాడు. చూసేద్దరికి మచ్చలను పెడితే మీ అన్నీ కూడా నాకు సాష్టాంగ పడుతున్నాయి అంటాడు. ఇంకా అమ్మ అంటే మేమందరం నీకు దాసులం అవుతామా, ఇంకా కోపం. ఇంకొక స్టోరీ చెప్తాడు, అక్కడ సూర్య చంద్రులతో సహా అంటాడు, అంటే తల్లిదండ్రులతో సహా నాకు శాసనం. అసలు ఈ కళలు ఇంటర్కి ఇంకా అసలు అమ్మ టూ మచ్ అయిపోయింది అని చెప్పి ఆ గోతిలో వేసినప్పుడు వీళ్ళు అనుకుంటారంట, ఏమనుకుంటారు, వీడి కళలు ఇప్పుడు ఏమైతే చూద్దాం. ఎక్కడ గోతులు ఎవరిని ఎత్తారమ్మా, చచ్చినోని ఎత్తారు కదా. అంటే కొడుక సస్తావు, ఇక నువ్వు నీ కళ ఏమవుతుందో నువ్వేమవుతావో చూద్దాం అంటాడు కదా. అసలు నిజం చెప్పాలంటే యోసేపు అసలు వాళ్ళు ద్వేషించడానికి గల కారణం ఏంటంటే యోసేపు మంచివాడు ఉంటాడు, వీళ్ళు చేసే చెడ్డలెక్కలని తండ్రికి చెప్తాడు. అది ప్రాబ్లం, అది ముఖ్యమైన ప్రాబ్లం. రెండోది, మంచి కొరకు గోతిలో వేయబడ్డాడు, శ్రమలో ఉన్నాడు, ఆ తర్వాత అమ్మబడ్డాడు, ఆ తర్వాత పోతీఫర్ ఇంట్లో వెళ్ళాడు, అక్కడ కూడా పొరపాటు చేయకుండా చెరలో వేయబడ్డాడు కదా. ఫర్ ఎవ్రీ గుడ్ థింగ్ హీఈస్ గెటింగ్ సమ్ పనిష్మెంట్. జీవితంలో కొన్నిసార్లు అనుభవం ఉంటుంది, అన్నీ మంచి చేయాలి, మళ్ళీ ఇరికిరిదా ఇవి వస్తాయలేవా లైఫ్లో. మీకు అన్నీ చేయాలి, మళ్ళీ మీ వీకెండ్ మాట పడాలి, లేకపోతే నేనంత తిట్లు పడాలి. మీకు అన్నీ చేసినాక నాకు ఇది అవసరమా కదా, ఎలా అతమా కరెక్టా, ఏమైనా స్తోత్రం. మీకు అన్నీ చేసినాక నాకు ఇది అవసరమా, చాలు ఇది అనిపిస్తుంది. ఫర్ ఎవ్రీ గుడ్ థింగ్. కొన్నిసార్లు అసలు నిజం చెప్పాలంటే దేవుని కూడా ప్రశ్నించే సందర్భం వస్తుంది లైఫ్లో. ఎందుకంటే ఈ 13 సంవత్సరాల పిల్లలు ఐగుప్తులో రాజు తర్వాత రాజంతటి వాడు అయ్యే వరకు 17 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు ఇట్ వాజ్ ఎ డార్క్ పీరియడ్. నన్ను వివరించడానికి టైం లేదు కాబట్టి ప్రతి చోట కూడా సమస్యే, ప్రతి చోట కూడా సమస్య, ఇబ్బందులు. 13 సంవత్సరాల జీవితము నిజంగా ఒక భయంకరంగా, ఆ గుంతలో ఉండడము, చెరలో ఉండడము నిజంగా చాలా ఇబ్బందికరమైన పని. ఒక దాసునిగా జీవించాడు. కానీ పిల్లరా, ఆ తర్వాత యోసేపు జీవితంలో రాజు తర్వాత వాడయ్యాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు తెలుసా అమ్మ, 110 సంవత్సరాలు బ్రతికాడట. హల్లెలూయా. 13 సంవత్సరాల శ్రమ తర్వాత ఎంత, 80 సంవత్సరాల వెలుగు జీవితాన్ని జీవించాడు. హల్లెలూయా. చాలాసార్లు విశ్వాసులుగా ఈ శ్రమ, ఎందుకంటే ఈ శ్రమ నీకు ఉన్నప్పుడు చీకట్లో దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, దేవుడు ఇంకా నేను బలపరుస్తున్నాడు, దేవుడు విశ్వాసంలో గొప్పగా చేస్తున్నాడు. వెంటనే అయిపోతే బహుశా విశ్వాసం నుంచి పడిపోతావు. ఈ శ్రమలో ఎప్పుడైతే విశ్వాసముగా నువ్వు బలంగా ఉండగలుగుతావో, యూ విల్ సీ ఎ గ్రేటర్ లైట్ ఇన్ యువర్ లైఫ్. అదే విషయాన్ని ప్రభు అంటుండే, శ్రమలో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు శ్రమలో దేవుడు జవాబు గాడ్ విల్ స్పీక్ సమ్ గుడ్ థింగ్స్. కొన్ని నేర్పిస్తుంటాడు, కొన్ని శ్రమల్లో దేవుడు నీకు నేర్పిస్తుంటాడు కొన్ని విషయాలు. ఇక్కడ అదే చెప్తున్న శిష్యులతో అంటున్నాడు, ఏదైతే చీకటిలో మీతో మాట్లాడుతున్నానో ఆ మాటలు, శ్రమలు ఉన్నప్పుడు దేవుని ప్రశ్నించడము ఆపేసి దేవుడు ఏం మాట్లాడుతుండో వినడం నేర్చుకోవాలి విశ్వాసం. ఈరోజు ఈ శ్రమలో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ శ్రమలో దేవుడు నన్ను ఎలా బయటకు తీస్తాడు, దేవునికి మొరపెట్టి దేవుని మీద ఆధారపడి దేవునికి మొరపెట్టినప్పుడు దెర్ ఇస్ ఎ గ్రేటర్ లైట్ ఇన్ యువర్ లైఫ్. గ్రేటర్ లైట్ ఇన్ యువర్ లైఫ్. ఈ జీవితంలో గొప్ప వెలుగు రాబోతుంది. దేవుడు అంటాడు, ఈ చీకటిలో భయపడకు, లిసన్ టు మీ, నా మాటలు విను ప్రియులారా, నా మాటలు వినండి, గొప్ప వెలుగుంది, గొప్ప వెలుగు దేవుడు ముందు. అదే విషయాలు చెప్తున్న శిష్యులతో అంటున్నాడు, చీకటిలో మీతో మాట్లాడుతున్న మాటలు. గాడ్ స్పాట్ అయిపోయింది, చీకటిలో ఉన్నాడు. యోసేపులో మనమందరము కూడా ఏదో శ్రమలో ఉన్నాము. ఒకసారి దేవుని కార్యము చూసి చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించబడినాక దేవుని పని ఎక్కడికి అయిపోయింది, ఇప్పుడు మన పని స్టార్ట్ అయింది.
ఏదంటున్నామా? సంఘం పని ఇప్పుడు చీకటిలో శ్రమల్లో నువ్వు విన్న మాటలు నువ్వు ఎక్కడంటావమ్మా? ఎక్కడాలా? మేడ ఎక్కి ప్రకటించాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క గొప్ప కార్యాలు వెలుగులోనూ ప్రకటించాలి. చాలాసార్లు సమస్యల్లో నుంచి చూస్తాము, సమస్యల్లో ప్రార్థన చేస్తాము, దేవునితో ఉంటాము, వెలుగులో రాగానే మర్చిపోతుంటాము. ఇది సాధారణంగా జరిగే విశ్వాసయుతంలో జరిగే విషయం. వి ఫర్గెట్ ఆల్ ది హార్డ్షిప్. అవునా కదా? అన్నీ మర్చిపోతాం. వెలుగులోకి వచ్చేసాం కదా, హ్యాపీ కంఫర్ట్లోకి వస్తేలకి ఇక్కడ వస్తే ఇక్కడ మర్చిపోతాం. ఈరోజు సంఘం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఆ చీకట్లో, ఆ సమస్యలో ఏ మాటలైతే అన్నాడో, ఏ విశ్వాసము ద్వారా అయితే బయటకు వచ్చావో దాని గురించి నువ్వు ప్రకటించాల్సిన సమయం. యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ దోస్ థింగ్స్. ప్రభువే అంటున్నాడు, చీకట్లో నేను మాట్లాడిన మాటలు, నీ సమస్యలో, నీ ఇబ్బందుల్లో నీతో మాట్లాడిన మాటలు నువ్వు ఎక్కడ అంటున్నామ్మా? ఎక్కడ ప్రకటించాలంట? మేడ గదిలో ప్రకటించమన్నాడు పాస్టమ్మగాడు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పాస్టమ్మ ఫెయిల్ అయిపోతావు. మేడ మీదెక్కి మొత్తం వినపట్టు, అందరికీ తెలిసినట్టు దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క గొప్ప విషయములు, ఎలా వెలుగుల్లోకి వచ్చావు, ఎలా చీకటి జీవితంలోంచి బయటికి వచ్చావు, ఎలా సమస్యల నుంచి బయటికి వచ్చావు, దేవుని మహిమపరిచే విషయంగా విశ్వాసి ప్రకటించవలసి దేవుని పని అయిపోయింది. God has taken you out of the trouble. Now you have to speak about God. ఎవరన్నా తిడుతుంటే మిమ్మల్ని తిడుతున్నా అనుకోవచ్చామా? విశ్వాసుల్లో వేశ్యధారణమైన సాక్ష్యం ఉంటుంది. పుసుకుని ఎవరన్నా ఇది చేస్తే ఖచ్చితంగా నేను పేరు పెట్టి మిమ్మల్ని అంటున్నాను. నేను ఎక్కడ కూడా వెనకపోను. చెప్పే విషయం. ఏదైనా కార్యం జరిగిందనుకో, సంఘంలో వస్తేలకి అబ్బా దేవుడు గొప్ప కార్యం చేశాడండి, చాలా సమస్యల్లో ఉన్నా అండి, చాలా గొప్పగా చేస్తాం, చాలా గొప్ప పని అయింది, గొప్పగా సాక్ష్యం చెప్పారు సంఘంలో వస్తేలకి. రైట్, మంచిది, రైట్, ఫైన్. ఎందుకంటే మొదటి యెరూషలేములో సాక్ష్యంగా ఉన్నామన్నాడు దేవుడు. సరే, సంఘంలో సాక్ష్యం చెప్పడం మంచిది, ఫైన్, దట్ చాలా మంచిది, చెప్పాలి కూడా. దేవుడు గొప్ప కార్యం చేశాడంటే చాలా సమస్యలు, ఆ సమస్య 5 నిమిషాలు అంటే 10 నిమిషాలు వివరించి గొప్పగా చెప్తారు సాక్ష్యం. ఇదే సాక్ష్యం బయటికి వెళ్తాలకే చాలా సమస్యల్లో నుండినండి అబ్బా అద్భుతంగా బయటపడ్డా, దేవుడు వెళ్ళిపోతాడు అడిగి. ఎవరైనా చేస్తుంటే మిమ్మల్ని అంటున్నా. సంఘములో మాత్రం అబ్బా దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు, దేవుడు గొప్పగా చేశాడు, దేవుడు బయటికి పోతాలుగా దేవుడు బయలేసి దేవుడు అబ్బా సమస్యలు ఉండండి, అబ్బా ఎటకెళ్ళి బయటపడ్డా. బయటపడేసినోడు ఎక్కడ పోయిండు? యు ఆర్ స్టీలింగ్ ది హానర్ ఆఫ్ గాడ్. దేవునికి చెల్లాల్సిన మహిమ ఘనతను ఎందుకు? దేవుని గురించి మాట్లాడితే అన్యుడు ఏమనుకుంటాడు? ఇదో బాగా మనం ఇప్పుడు దేవుడు అన్నామనుకో, వేరు ఇప్పుడు ఈ మధ్యలో అవసరమా దేవుడు? సమస్య గురించి చెప్పు అని సాక్ష్యం చెబుతున్నాం అనుకుంటున్నాం. అది వేషధారణమైన సాక్ష్యం. కూడా వెలుగులోకి వచ్చి నీవు వెలుగు సంబంధికుడిని ఆరాధిస్తూ నీవు ఆయన తీసుకురావడానికి కారకుడైన యేసయ్య మాట రాకుండా నీ సాక్ష్యం ఉంటే, బయట వెలుపల ఉంటే అది వేషధారమైన సాక్ష్యం. యేసయ్య లేకపోతే పిల్లరా, ఇట్స్ టు హిపోక్రసీ. నువ్వు సంఘంలో ఎంత గొప్ప చెప్పావు కాదు, బయట ఎంత గొప్పగా చెప్తా. అందుకంటాడు ఎలిగైతే మేడ మీదికైనా ప్రకటించమంటాడు. నేను కూర్చున్నా చాలాసార్లు అంటారమ్మా, అలా బాగా తిరుగుతావు, ధైర్యంగా తిరుగుతావు. ఇప్పుడు కరోనా పీరియడ్లో ఉన్నా ధైర్యంగా తిరుగుతాను. నేను ఒకటే మాట అంటాను, ఒకవేళ నా చాలామంది కస్టమర్స్, ముస్లిం కస్టమర్స్ చాలా కస్టమర్లు, ఒకవేళ అది నా దగ్గరికి వచ్చేదంటే నేను చేసేది ఏం లేదు, ఈ మాస్క్ ఆపదు, ఏది ఆపదు, నా దేవుడు నన్ను కాపాడుతున్నా అంటాడు. ఐ సే దట్ మై గాడ్ ఈజ్ మై షీల్డ్. గర్వంగా చెప్తున్నా. ఒకసారి మొన్న వచ్చిండు మా ఒక ఏరియా సెక్టర్లో చాలా ఉన్నాయి కేసెస్, బయటపడిన చాలా కేసులు ఉన్నాయి. ఓ హిందూ సహోదరుడు వచ్చి ఒక మాట అన్నాడు, అన్నా నీ యేసయ్య గొప్పోడు అన్నా.
నిన్ను కాపాడుతున్నాను అన్నాడు. నాకు ఎంత సంతోషం అనిపించింది తెలుసా అమ్మ. ఎందుకంటే సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి ఇక్కడే కూడా పని చేయడం చూస్తున్నావు కదా, నువ్వు అక్కడ రిస్ట్రిక్షన్ ఉన్న పని చేసినావు అన్న, నీ యేసయ్య గొప్పోడు అన్న అన్నాడు. హల్లెలూయా, నా యేసయ్య గొప్పోడు. నేను చెబితే, నేను నా దేవుడు గొప్పోడు అని చెబితే ఆ మాట రిటర్న్ వస్తా, లేకపోతే రాదు. ఆ పని నువ్వు ఎలుగెత్తి ప్రకటించకపోతే నీ నోట్లకే రావడం బట్టి అవతల నోట్లకే రాదు. పిల్లలు, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నీ సమస్యల్లో ఏదైందో, నీ సమస్యలో నుంచి వెలుగులోకి వచ్చినప్పుడు ఆ వెలుగులోకి తీసుకొచ్చిన వాడి యొక్క మహిమ ఘనత ఆయనకు చెల్లి, ఆయన ప్రకటించాలి. యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ హిమ్. సంవత్సరం పాటు పిల్లరా 2 కాలంలో వచ్చి సంఘం దేవుడు ఎంతమంది చెప్తారో తెలియదు. ఐ సే దట్ మై గాడ్ ఈస్ ప్రొటెక్టెడ్. ఇప్పటికి కూడా మాస్క్ వేసుకొని ముసుగు సంఘంలో ఒకవేళ తర్వాత వాక్యంలో తిట్టుకున్న పర్లేదు, కానీ ఇంకా భయంతో కొంపల్లో ఉన్నవారు ఉన్నారు. దేవుని సన్నిధికి రావడానికి భయం ఉంది, వచ్చేస్తుందని. మార్కెట్ పోవడానికి కరోనా రాదు, మటన్ తెచ్చుకోవడానికి కరోనా రాదు, చికెన్ తెచ్చుకోవడానికి కరోనా రాదు, నీకు కావాల్సింది తెచ్చుకోవడానికి కరోనా రాదు, నీ పొట్ట తిప్పల కోసం పనికి పోతే కరోనా రాదు. దేవుని సన్నిధిలోకి వస్తే మాత్రం కరోనా వస్తుంది. ఇది భయం, విశ్వాసాల భయం. సిగ్గుపడాలి. తర్వాత విన్నవాడు గుడికి రాకున్నా బాధలేదు. నేను ఇదే మాట ఇట్లే మాట్లాడతాను. ఐ డోంట్ కేర్. సంవత్సరం పాటు నేను బ్రతికున్నానంటే నా యేసయ్య నా షీల్డ్ లేకపోతే ఎప్పుడో బయటని. ఎంతోమంది పాస్టర్లు చనిపోవడం చూస్తున్నాను. వారికంటే నేను గొప్పనని కాను, కానీ నా దేవుడు నాకు షీల్డ్గా ఉన్నాడు, నా దేవుడు నాకు కవచముగా ఉన్నాడు కాబట్టి సజీవుడుగా ఉన్నాడు. ఆయన ఒకవేళ నిజంగా ఒకవేళ అది వచ్చి చావాలనుకుంటే ఎస్ లార్డ్ ఐఎమ్ హియర్ అంటాను. ఎన్నో రోగాలతో తెస్తున్నాం, పుస్తకం కర్రతో తెస్తే ఏముంది. సో ఎప్పుడు భూమి మీద రాసుకొని రాలేదు కదా, గ్యారంటీ ఏం లేదు. భయం భయం, నో ఫెయిత్. ఫస్ట్ వేవ్ దాటిపోయింది, సెకండ్ వేవ్ కూడా ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. దేవుని స్తోత్రం, దేవుడు తీస్తున్నాడు, ఇంకా పూర్తిగా తీసేయాలి. థర్డ్ వేవ్ రాదు. ఇక్కడ పిల్లలకు వస్తుందంట, పిల్లలకు రావు. వేస్తే నేను సాధారణంగా ఐ డోంట్ ప్రే, కొన్ని ప్యానిక్స్ ప్రే చేయగానే ప్రార్థన చేస్తున్నాను. ఆయన పిల్లలు తట్టుకోలేరు, రావద్దు. ఎందుకంటే పెద్దలంటే ఆడికాడికి సహిస్తారు, పిల్లలు కాదు. దేవుడు తీసేయాలి, ఆ వేవ్ రావద్దు. మన దేశానికి అయితే అస్సలే రావద్దు, మన దేశానికి అది ప్రపంచానికి రావద్దు. ఎందుకంత స్వార్థం ఎందుకు? Let God be mercy in that. God show mercy on that. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ రోజు అప్పటి నుంచి ఇప్పటిదాకా బ్రతికున్నాడు దేవుని, ఇది ఒకవేళ నేను ప్రకటించకపోతే. నేను మాస్క్ వేసుకున్నాండి అందుకే సేఫ్గా ఉన్నాను. ఓకే రైట్, మంచిది. నీ మాస్క్ నేను కాపాడుతుంది అనుకుంటే ఓకే ఫైన్, మాస్క్ గురించి సాక్ష్యం చెప్పర్లేదు, నో ప్రాబ్లం. నీ దేవుడు నిన్ను కాపాడుతున్నంటే సాక్ష్యం చెప్పడం నేర్చుకో. సజీవుడిగా ఉన్నావంటే సాక్ష్యం చెప్పగలరు, సజీవుడిగా ఉన్నావంటే సాక్ష్యం చెప్పగలరు. సమస్యలోంచి బయటకు వచ్చినప్పుడు సాక్ష్యం. చాలాసార్లు సాక్ష్యం, దేవుని సాక్ష్యం చెప్పడం మర్చిపోతారు. దేవుడు తీసేస్తారు, మైనస్ గాడ్. అదేం సాక్ష్యం అర్థం కాదు, కొన్నిసార్లు అనిపిస్తుంది. అందుకే యేసు ప్రభు వారు ఓ మాట అన్నారు అపోస్తుల కార్యములో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, 1:8 అంటారు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. 2 మాటలు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు. అప్పుడు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, తర్వాత భూదిగంతుల వరకు నాకు సాక్షులుగా ఉందురు అంటాడు. నువ్వు బయట వెళ్ళినప్పుడు దేవుడు లేకపోతే నీకు శక్తి లేనట్టే. ఒకవేళ బయట వెళ్ళినప్పుడు నీ సాక్ష్యంలో దేవుడు లేకపోతే నీ ఎవరికి సాక్షి తెలియదు. నువ్వు శక్తి ఉంటే దేవుడిని సాక్షిగా, దేవునికి సాక్షిగా ఉండాలి. బయట అంటాడు, యేసు ఉంటాడు, అక్కడ నాకు సాక్షులుగా. జోయలయ్య గారు కాదు, చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ కాదు, ఫలానాయ్య గారు కాదు, ఫలానా యేసయ్యకు సాక్షులుగా, వెలుగులోకి నడిపించిన దేవునికి సాక్షులుగా ఉండాలి. ఈ సమస్యలో నుంచి బయటికి తీసుకొచ్చిన ఆయన సాక్ష్యం ప్రకటించాలి, అది ప్రకటించాలి. స్పీక్ అబౌట్ గాడ్ ఫర్ ఆల్ ది గుడ్ థింగ్స్. ఏ సమస్యలో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడు అది అంటాడు ప్రభు, అంటున్నాడు ప్రకటించండి. ప్రకటించాలంటే భయము. అధ్యాయం చదవని అంటాడు, భయము. దేవుని గురించి చెప్పాలంటే భయము.
ఎవడేమనుకుంటాడు, ఎవడేం చేసేస్తాడో భయం. దేవుడు మంచి చేశాడరా బాబు, నీకు మంచి చేస్తాడో చెప్పడానికి భయం ఏమో. నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నాకు సిలువ ద్వారా రక్షణ ఇచ్చాడు, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, నమ్ముకుంటే నీకు రక్షణ ఇస్తాడని చెప్పడానికి భయం ఏంది? ఐ డోంట్ నో వై స్కేర్డ్. ఈ అధ్యాయం చదవండి అంటాడు, నీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి, గాడ్ నోస్ యువర్ హెయిర్స్. నీకు తెలియదేమో అంటాడు కదా, నీ వెంట్రుకలో నుంచి ఒక ఎంటికి కూడా పడదు. యువర్ హెయిర్స్ ఆర్ నంబర్డ్. నీ వెంట్రుకలు కూడా దేవుడు కనుకుంటాడు. అందుకే ప్రాణం ఏదో చేసేవారి గురించి భయపడాల్సిన అవసరం లేదు. చివరి వర్షంలో ముగిచ్చేస్తాను నేను, అనే టైం అయిపోయింది. ఏమంటాడు, ప్రాణమును, శరీరమును, ఆత్మను శిక్షించేవాడికి భయపడే. రోజు ఒకవేళ నువ్వు సాక్ష్యం చెప్పకపోతే, నువ్వు వేషధారమైన సాక్ష్యం చెప్తే, నీ సాక్ష్యంలో దేవుడు లేకపోతే, బయట వెళ్ళినప్పుడు దేవుని చెల్లిసిన మహిమ ఘనత నువ్వు చెల్లించకపోతే, యు విల్ బి అకౌంటబుల్. నువ్వు వాడికి భయపడుతున్నావు, కానీ దేవుడు అంటున్నాడు, శరీరమును, ఆత్మను శిక్షించే వాడికి భయపడాలని చెప్తున్నాడు. శరీరాన్ని శిక్షించేవాడు, ఈ శరీరం ఇక్కడే పోతుంది, ఎక్కడ పోయినా మట్టిలో పోతుంది, ఇంకెక్కడికి పోతుంది. కానీ శరీరముతో పాటు ఆత్మను కూడా శిక్షించగల దేవునికి భయపడుతున్నాను. ఒకసారి ప్రశ్నించుకోవాలి. విశ్వాస ఎవరికి భయపడాలంటే పిల్లరా, ఆత్మలకు తండ్రి అయిన వానికి భయపడాలి. ఫాదర్ ఆఫ్ సోల్స్, నా ఆత్మకు నా తండ్రి, ఆ తండ్రికి నేను భయపడాలి, ఆ తండ్రిని గురించి ప్రకటించాలి. ఎందుకంటే నా సమస్యల్లో నాతో ఉన్నాడు, నా సమస్యల్లో నుంచి, నా చీకటిలో నుంచి దేవుడు నన్ను వెలుగులోకి దిగు. ఒకవేళ నువ్వు చేయడానికి సిద్ధపడితే, ఆ చీకటిలో నువ్వు దేవుని నమ్ముకోవడానికి సిద్ధపడితే, ఆ చీకంలో దేవుళ్ళు బలంగా విశ్వాసములో ఉండడానికి నువ్వు ఇష్టపడితే, తర్వాత వచ్చే సమస్యలు అన్నీ కూడా యోసేపు జీవితంలో వెలుగుమయంగా మార్చబడుతుంది, గొప్ప దినాలుగా మార్చాడు. ఈ చీకటి కొద్ది కాలమే. దేవుడు అంటున్నాడు, గొప్ప వెలుగు కాలము నీ ముందున్నది. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మనం చీకట్లో పలికిన ఈ మాటలను మేడ మీదకి ప్రకటించి, చెవుల్లో మనం విన్న మాటలు, ఆత్మలో దేవుడు నీతో మాట్లాడిన మాటలు బహిరంగంగా ప్రకటిస్తాం. అలా ప్రకటించే సంఘముగా ఉండి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు కొంటుకొని, దేవుని స్వార్థను తీసుకెళ్లేవారుగా, దేవుని పని చేసే సంఘముగా, దేవుని కొరకు లోకంలో జీవించే సంఘంగా జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీ సన్నిధికి వస్తున్నాం. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు నాయన. అవును నాయన, అనేక మార్లు నాయన మాటలు మర్చిపోతుంటాం. నువ్వు నాయన శ్రమల్లో మాతో మాట్లాడిన మాటలు మర్చిపోతాం. శ్రమతోంచి బయటికి రాగానే ప్రభువా నీ కార్యాలు మర్చిపోతాం. కానీ అలాంటి వారిగా కాకుండా నాయన, చీకటిలో విన్న మాటలు నాయన వెలుగులో ప్రకటించేవాడిగా, ఎందుకంటే గొప్ప వెలుగును మీరు మా కొరకు దాచి ఉన్నారు. ఆయన యోసేపు శ్రమకాలము 13 సంవత్సరాలే, కానీ 80 సంవత్సరాల వెలుగు కాలాన్ని చూచాడు. అట్టి కాలాన్ని చూచేవారిగా, ఆ కాలములో నీకు సాక్షులుగా ఉండేవారిగా ఉండేటకు సహాయం దయచేయమని, చీకట్లో మీరు మాట్లాడిన, చెవుల్లో మీరు మాట్లాడిన మాటలు నైనా ఈ లోకంలో ప్రకటించేవారిగా ఉండటానికి అట్టి కృపా సహాయాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వెతబడిన వాక్యం అందరి జీవితంలో పునర్భర్తం వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని మీరు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.